సభ్యులు అలాగే హిందూ పార్లమెంట్ అనేక ఓరియంటేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది. అందరికి కూడా దీని మీద ఒక అవేర్నెస్ కూడా వచ్చింది. అయితే మళ్ళీ దీని మీద ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారు అంటే దీని యొక్క ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికి కూడా ఇన్నిసార్లు ఇన్ని చెప్పిందే చెప్తారా అనే ఒక ఆలోచన అయితే ఉండొచ్చు. ఎందుకంటే నేను మన 15 రోజుల కిందటే వచ్చేదాను. అయితే ఎందుకంటే మనం ఎన్ని రోజులు కార్యక్రమం లేదు, కరెక్ట్ గా ఒకటేదన్నా మనం కాన్సన్ట్రేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ చెప్తున్నాం. ఎందుకంటే అంత జాగ్రత్తగా చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి ఈరోజు మిత్రులు కూడా చాలా చోట్ల మండల స్థాయి నాయకులు అందరినీ కూడా పిలిపించుకొని బిఎల్ఏలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా మీటింగ్స్ పెడుతూ అందరికంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఏం జరుగుతుందని కూడా అందరూ కూడా అర్థం చేస్తున్నారు. సో ఎందుకంటే అందరూ కూడా దీని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. సో మేము ఎంత చేసినా కూడా గ్రౌండ్ లెవెల్ అనేది మీరు అంతే. ఎందుకంటే ఒక బూత్కు 1100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, అంటే 600 బూత్ వైజ్ ఉండేది బిఎల్ఏలు. కాబట్టి బిఎల్ఏతో పాటు లోకల్ నాయకులు సపోర్ట్ లేకుంటే ఖచ్చితంగా కష్టం అవుతుంది. ఒక బిఎల్ఏ మీదే మనం డిపెండ్ కాదు. ఎందుకంటే బిఎల్ఏకు సపోర్ట్ గా మన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉండడం వల్లే ఈరోజు రూరల్లో అద్భుతంగా మంచి పర్సెంటేజ్ కూడా ఈరోజు ఎలిమినేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ఎలిమినేషన్ ఫామ్స్ అయిపోతున్నాయో అక్కడ వెంటనే కూడా డిస్క్రిమినేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా చోట్ల కొన్ని చోట్ల అడ్వాన్స్ లో కొంచెం స్లో అవుతుంది. స్లో అయినప్పుడు కూడా కొన్ని ఎందుకు స్లో అవుతుందని మనం అంటే ప్రతిరోజు మనకు డేటా వస్తుంది. ఆ డేటాలో మనం ఈ అకౌంట్లో ఎంత పర్సెంటేజ్ లో మనం ఉన్నాము అని అబ్జర్వ్ చేసుకొని అక్కడ ఒక బిఎల్ఏతోనే బిఎల్ఏతో పాటు మనకి ఇప్పుడు వాలంటీర్స్ కూడా ఇచ్చారు. వాలంటీర్స్ కూడా హెల్ప్ చేయమంటున్నాం. అది కూడా మళ్ళీ యూత్ సంబంధించి పిల్లల్ని కూడా మనం హెల్ప్ చేయమంటున్నాం. చాలా మంది యూత్ వెంటనే వారంలో ఖచ్చితంగా ఇప్పుడు రిటైర్డ్ టీచర్స్ ను అలాగే మన లీగల్ సెల్ వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వెంటనే మీరు దయచేసి బిఎల్ఏలు ఒకటే గుర్తించుకోవాలా. ఎందుకంటే ఏదైనా డౌట్ వస్తే దాన్ని అలాగే ఉంచుకోవద్దండి. వెంటనే శ్రీకాంతకు తెలియజేయాలా, లేదా మనం ఏదన్నా బిజీగా ఉన్న దాంట్లో వారంకు వెంటనే మేము ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఎందుకంటే మనం డౌట్ అనే పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఓటు మనకి ఇంపార్టెంట్, ప్రతి ఓటు కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి సో మనం ప్రతి ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా వారంకు మీరు మెసేజ్ పాస్ చేయాలి. అక్కడ ఏదైనా అక్కడి నుంచి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకు కూడా ఏదైనా కరెక్ట్ తెలియకుంటే మనకు సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఇమీడియట్ గా జరగాల. దాన్ని వెంటనే మీరు